అందరికీ మరణాత. సిలువ ధ్యాన గుడారములో సిలువను ధ్యానిస్తున్న ధ్యాన పరులైన మీ అందరికీ సిలువ ధ్యాన శక్తిని ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఈ దిన వాక్యం కొరకు మత్తయి సువార్త 27:45 వాక్యం చదువుకుందాం. ఏలి ఏలి లామా భక్తాని బిగ్గరగా కేకవేసు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచి అనెను. ఈ కొద్ది మాటలు దేవుడి ఎన్నికల్లో ఫలింపచేయును గాక. ప్రార్థన. 7 మాటలో పలికినావా ప్రభువా, 7 మోక్షం సములు ఎరుకాపరచితివా. దేవుండావు నీ ఎడల క్షమింపగలవా. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహిమగల దేవా, నా దేవా నా దేవా నా చెయ్య ఎందుకు విడిచా అని పలుకుచున్న మాటను బట్టి నేడు నీ సిలువ ధ్యాన పరులైన మాకు మరొక్కసారి మాట్లాడమని, వినగలిగే చెవులు గ్రహించగలిగే హృదయాలు మా అందరికీ దయచేయమని సిలువనాథుడైన యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి యేసు నామమున ప్రార్థించుచున్నాం మా పరమ తండ్రి. కూర్చుందాం. ఇక్కడ చదవబడిన వాక్యములో నరుడు విడవబడిన రూపము కనబడతా ఉంది. ఏంటి విడిచిపెట్టిన రూపము అంటే, సింహాసనం మీద కూర్చుండి దేవునితో సమానముగా ఉన్న ఆ వర్షలో నుండి దైవాత్మను విడిచి మానవాత్మతో ఒక పాపి ఎలాగ జీవిస్తారో అలాగ జీవించుటకు పాపి యొక్క వరుసలోనికి వచ్చాడు. అందుకే పరలోకములో ఆయన మహిమ విడిచిపెట్టి ఒక పాపిగా ఆయన భూమి మీదకి వచ్చినట్టు మనకు కనపడతా ఉంది. నీతి సూర్యుడైన ప్రభు రూపం మాపివేయుటకు మానవ పాప అంధకారము ఆయనను కమ్మెను. అనగా వంశ పాప పరిహారం వచ్చే పాపాలు, అలాగే కర్మతః పాపాలు, అలాగే జన్మతః పాపాలు. అందుకే యోహాన్ అంటారు, లోక పాపములను మోసుకుని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. ఒక వధకు తేబడిన వరుస కనబడతా ఉంది. పాపం వల్ల వచ్చే జీతము మరణము. అందుకేనంట ఆయన ఎడబాటులోనికి వచ్చాడు. ఏంటి ఎడబాటు అంటే, నా దేవా నా దేవా నన్నెందుకు. ఒక మాట ఇక్కడ మనకు అందరికీ కూడా ఆలోచింపచేస్తుంది. యేసుప్రభువారు దేవుడా మనిషా? ఎవరు అసలు?
అని ఆలోచన కలగజేస్తామని. ఈ మాట కేవలము మనిషిగా ఈయన అని రుజువుపరుస్తుంది. అందుకే చాలామంది దేవుడు అంటారు యేసు ప్రభుని, కానీ ఆయన ఏమన్నాడు? దేవుడని ఎక్కడన్నా చెప్పాడా? తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచావు అన్న మాటను బట్టి అసలు ఈయన దేవుడే కాదు, ఒక మనిషి అని చాలామంది అంటూ ఉంటారు. అందుకే ఎడబాటు మనకు కనబడుతుంది ఈ మాటను బట్టి. నైజ పాపమునకు ఆయనకు శిక్ష విధింపబడెను. నైజ పాపముకు శిక్ష విధింపబడెను, అదే ఎడబాటు. గనుక దేవుడు విడిచిపెట్టిన ఒక పాపికి ఎంత శిక్ష అనిపిస్తుందో అంత శిక్ష ఈయన అక్కడ అనిపిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి. దేవుడు విడిచిపెట్టిన మనిషి యొక్క పరిస్థితి అది. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం ఉంటుంది, నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఎవరున్నారట? నిజంగా తోడు లేకపోతే, విడిచిపెడితే ఎటువంటి పరిస్థితి ఉంటుందో ఈ 4వ మాటలో ప్రభు చెప్తున్నాడు. విడిచిపెట్టలేదు గనక ఈరోజు మనం ఇంకా ఇలా ఉన్నాం. అసలు దేవుడు విడిచిపెట్టేస్తే మామూలు పరిస్థితి కాదు. మనిషి కూర్చోలేడు, నుంచోలేడు, తిరగలేడు, ఏమీ చేయలేడు. ఇంకా పట్టుకున్నాడు గనక ఈరోజు ఇలా ఉన్నారు. అందుకే ఆయనకి ఎడబాటు, ఒకటి దేవుడి నుండి, 2 శిష్యుల నుండి. ఆయన ఎంతగానో ప్రేమించి వారికి బాధ్యత అప్పగించిన వారట ఎడబాటులో ఉన్నారు. 3 తల్లి. ఈ 3 ఎడబాటులు మనకి కనపడుతున్నాయి. అంతరంగంలో, అంధకారంలో చెలరేగిన రక్తనాళాలు మరిగిపోతూ ఉన్నాయి. అందుకే దేవాలయం యొక్క తెర చినిగిపోయింది, పరలోక మార్గానికి తెరవబడింది. ఒక పాపి ఈరోజు ఎంత గొప్ప భాగ్యాన్ని సంపాదించుకున్నాడు ఈ మాటను బట్టే. ఆయన పూర్తిగా పాపి యొక్క స్థితిలోనికి, వరుసలోనికి వచ్చేసాడు. ఈరోజు ఆ పాపిని ఈ మాటను బట్టట పరలోకానికి చేర్చేసాడు. ఇంకా దేవాలయంలో ఏం లేదంటే అడ్డు లేదు, ప్రతి పాపి రావచ్చు దేవాలయానికి. ఎడబాటు లేదిక. నాద్దకొచ్చిన వారిని ఎంత మాత్రమును, ఎంత గొప్ప మాట వచ్చేస్తుంది. ఈరోజు ప్రతి హంతకుడు, ప్రతి నేరస్తుడు, ప్రతి దోషకుడు, ప్రతి ఒక్క వ్యభిచారి, ప్రతి ఒక్క అనీతిమంతులు, దుర్మార్గులు ఈరోజు రాగలుగుతున్నారంటే ఈ మాటే. అంత గొప్ప విడవబడిన రూపం. అంటే ఎంత వరకు వెళ్ళిపోయాడంటే ప్రభు యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో 3వ వచనంలో మనుషులు చూడనల్లన వాడిగా అని రాయబడాడు. యేసుప్రభుడు అంటే ఎవరు చూడలేకపోతున్నారు? మనిషి చూడనల్లవాడిగా. ఆ పరిస్థితి ఎవరికైనా ఉందనుకోండి, ఎలా ఉంటుంది? అప్పుడు వరకు సంతోషంగా ఉన్న కుటుంబంలో ఇంకా అటువంటి పరిస్థితి వచ్చిందంటే తట్టుకుంటారా? మనం ఎవరైనా ఇంటికి వెళ్తే పట్టించుకోకపోతే అస్సలు తట్టుకోలేం. కానీ ఈయనంటే చూడనల్లన వాడిగా ఉన్నారు. ఈరోజు ఎంత భయంకరమైన పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే ప్రతి పాపికి ఏదో మూలన దైవ కళ ఉంటుందట. యేసు ప్రభుకి ఈ మాటలో ఆ కళ కూడా లేదు, కేవలము మనిషి. తండ్రి అండాన్ని బట్టి దైవాత్మం కనబడుతుంది, అలాగే రిక్తునిగా మానవాత్వం కూడా కనబడుతుంది. యేసు ప్రభు 2 ఉన్నాయట. కానీ ఇది విడిచి ఎందులోకి వచ్చాడంటే
ఈ వర్షంలోనికి వచ్చాడు. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి మనం చదువుకుంటే, ఆయన దేవునితో సమానముగా ఉండి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తన్ను తాను రిక్తునుగా, చూడండి ఎలా చేసుకున్నాడంటే తన్ను తాను రిక్తునుగా చేసుకున్నాడు. ఈరోజు దేవుడు సిలువెక్కితే గొప్పతనం కాదు, దేవుడు సిలువ ఎక్కితే గొప్ప లేదు. ఎవరెక్కారు? మానవుడు, ఒక పాపి. ఎంత శ్రమ! మానవులు పొందవలసిన శ్రమ కంటే, ఘోరమైన పాపులు పొందవలసిన శ్రమ కంటే ఎక్కువ శ్రమనంట ఈయన పొందారు. అందుకే నా దేవా నా దేవా నా చెయ్యేందుకు విడిచితివి అంటున్నారు. చూడండి, రక్షణ బట్టి చూస్తే ఆయన మనిషిగా కనబడుచున్నాడు. అన్యులు కూడా ఈ మాట తీసుకొని దేవుడు కాడంటున్నారు. ఈయనే రిక్తుడు, ఈయనకి అసలు దైవ కళ లేదు, ఈయన దేవుడు కాదు, ఒక మనిషి. చూడండి, ఈరోజు ఆ మనిషిగా వచ్చాడు కనుకే ఈరోజు ప్రతి పాపి పరలోకం తెరబడింది. పాప భారము వెళ్ళిపోతుంది, శిక్ష భారము వెళ్ళిపోతుంది, వ్యాధి భారము వెళ్ళిపోతుంది. చూడండి, ఆ వ్యాధే కనుక నా చిన్న వయసులో ఉంటే ఈరోజు నేను ఇక్కడ ఉండిపోతాను. ఈరోజు ఆయన అనుభవించాడు కనుక ఈరోజు ఎక్కడికి వచ్చాము, ఇది గమనించాలి. ఒకానొక సమయంలో అంటే ఒక రాజుగారు ఓడలో ప్రయాణమై వెళ్తా ఉన్నారు. సడన్గా తుఫాన్ వచ్చింది. తుఫాన్ వస్తే వాడు మునిగిపోయింది. వాడు మునిగిపోతే అందరూ కూడా కొట్టుకుపోతూ ఉన్నారు. ఈయన ఏదో ఒక రకంగా ఒడ్డుకు చేరి పట్టణానికి వెళ్ళాడు. పట్టణానికి వెళ్ళి ఆయన మంత్రి గారి ఇంటికి వెళ్ళాడు. మంత్రి గారి ఇంటికి వెళ్తేనంట ఈయన వస్త్రాలన్నీ చినిగిపోయి, గెడ్డం పెరిగిపోయి, మాసిపోయి అలా కనపడ్డాడు. వెళ్ళంగానే వీడెవడో బయటకు గెంటేయండి ఇన్ని అని ఆ రాజుగారిని గెంటేశారు. సరే, సైన్యాధిపతి ఇంటికి వెళ్దామని సైన్యాధిపతి ఇంటికి వెళ్ళాడండి. సైన్యాధిపతి కూడా అలాగే చేశాడంట. మాసిపోయిన వస్త్రాలు, గెడ్డము పరిస్థితి చూసి గెట్టేశారు. ఇంకా ఆకలేస్తుంది. సముద్ర ప్రయాణం అంటే, వాడ ప్రయాణం అంటే ఇంచుమించు 6 నెలలు పడుతుంటుంది. మరి ఆయన ఎన్ని రోజుల నుంచి తప్పించుకుని వచ్చాడో, ఎంత ఆకలేస్తుందో. ఒక బీదవాడి ఇంటికి వెళ్ళాడంట. ఆ బీదవాడు ఆదరించాడు. వెంటనే చలి కాసుకోవడం నిప్పు పెట్టాడు. చక్కగా స్నానం చేయించాడు. చక్కగా గింజి, ఆయనకున్న గింజి పెట్టాడు. తిన్నాడు, త్రాగాడు. చినిగిపోయిన చాప, చినిగిపోయిన దుప్పటిచ్చాడు రాజుకి, కప్పుకున్నాడు. పొద్దుట లేచి వెళ్ళిపోయాడు చెప్పకుండా. వెళ్ళిపోయిన తర్వాత పట్నంలో చేరిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. చక్కగా మళ్ళీ రెడీ అయిపోయి సింహాసనంలో కూర్చున్నాడు. రాజ్యసభ అంతా కూడా మంత్రులు, వీళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చేసారు. ఫలానా చోట బీదవాడు ఉంటాడని తీసుకురండి అన్నాడు. ఆ బీదవాడిని తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఆ రాజుగారు అంటారు, ఈయనలో మానవత్వం ఉంది. ఏముందట? మంత్రుల్లో లేని మానవత్వం, సైన్యాధిపతుల్లో లేని మానవత్వం బీదవాడులో ఉంది. ఈ బీదవాడు చూడండి ఏం చూశాడు? మానవత్వం. అయ్యో, ఒక మనిషి బాధపడుతున్నాడు, ఒక మనిషి చలికి వణుకుపోతున్నాడు, ఒక మనిషి వస్త్రహీనుడిగా ఉన్నాడు, ఒక మనిషికి ఆహారం లేదు, అన్నీ చూసి నాకు ఇచ్చాడు, ఈయనకు ఉద్యోగం ఇవ్వండి అని వెంటనే ఉద్యోగం ఇచ్చి ఆయనను చూడండి మానవత్వం ఉందని అందరి ముందు చెప్పాడు. చూడండి, రాజ్యంలో ఈయనకే
మానవత్వం ఉంది. చూడండి, ఈరోజు పరలోకం నుండి వచ్చేంట ప్రభుని ఎవరు గుర్తుపడతారో? ప్రజలంటే ఎలాగుంది? చూడనల్లని వాడిగా ఉన్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసన కాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడ నల్లని వాడుగాను ఉండెను. చూడండి, పరలోకం నుండి ఒక మానవుడిగా వస్తే సృష్టికర్తనే చూడలేని పరిస్థితి. కానీ ఎవరు గుర్తిస్తారో వారికి పరలోకములో గొప్ప అంతస్తుంది. దేవునికి స్తోత్రం. ఎవరు గుర్తించి 40 దినాలు వస్తారో వాళ్ళందరికీ కూడా అంటే ఎక్కడుంది? అయ్యో, నా శ్రమను తెలుసుకుని వీళ్ళందరూ కూడా ధ్యానించారు అని ప్లేసులు మారిపోతాయట. ఎక్కడ? పరలోకం. ఒక బీదవాడు గుర్తించాడు. బీదవాళ్ళు ఏముందంట? మానవత్వం. అయ్యో, మనిషి శ్రమలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, ఆదరించాలి. చూడండి, ఈ లోకానికంట ఎటువంటి పరిస్థితిలో ఉందో తెలియదు, కానీ చూడనల్లన వాడుగా ఉన్నాడు అని ఇక్కడ రాయబడింది. అలాగే కీర్తన గ్రంథం 22:1 చూసుకుంటే ఈ ప్రవచనము దావీదు పలికిన ప్రవచనం ఇది. అలాగే మార్కు సువార్త 15:34 చూసుకుంటే నెరవేర్పు కనబడతా ఉంది. నెరవేర్పు కనబడుతుంది. ఏంటంట? 3 దినముల్లో దేవాలయం కట్టువాడా అని ఆక్షేపిస్తున్నారట. ఏమని? ఏ దేవాలయము? చిడు దేహమనే దేవాలయం కట్టడానికి వచ్చి ఆయన దేహాన్ని సిలువకు అప్పగించేశాడు. ఎంత గొప్ప ప్రార్థన అని చేస్తున్నాడో! ఈరోజు మనము ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాం చూడండి. ఈరోజు దేవుడు ఎంతగా పరితపిస్తున్నాడు. లోకాసు వార్త 19:40 చూసి ఆ పట్టణం చూసి దాని విషయమై ఏడ్చుతున్నాడు. అయ్యో, పట్టణంలో ఉన్న వారు అది ఎలా ఉన్నారా? అందుకే రాజు ఏమన్నాడు? పట్టణంలో ఉన్న వారికి మానవత్వము, ఆ బీదవాడికే ఉంది మానవత్వం. ఎలా ఉన్నారో తెలియట్లేదు ప్రజలు అని పట్టణం చూసి ఏడుస్తున్నాడట. యెరూషలేము అందుకే ఇంత శ్రమ, యూదులకి ఇంత శ్రమ. చూడండి. అలాగే మనం చూసుకుంటే యోహాను సువార్త 11:33-35 చూసుకుంటే ఆత్మలో ములుగుచు అతను ఎక్కడున్నాడని కన్నీళ్లు విడుస్తున్నాడు. సమాధిలో ఉన్న వారిని కన్నీరు విడుస్తున్నాడు. ఒక యవనస్తుడు, అయ్యో, 120 సంవత్సరాల బతకవలసిన వాడు నా తండ్రి వయస్సు కుదించాడు, ఆయుస్సు కుదించాడు, చిన్న వయసులో సమాధిలో ఉన్నాడని కన్నీరు విడిచాడని. ఈరోజు ఒక పాపి కోసం, ఒక బాధపడుతున్న కోసం, ఒక వ్యాధిగ్రస్తుడి కోసం ఏమిడిస్తున్నావు? ఈరోజు యేసు కన్నీళ్ళు విడిచాడు. అలాగే యోహాను 12:20 చూసుకుంటే ఈ గడియ తప్పించు, ఎంత బాధపడ్డాడో చూడండి. అందరి పాపాలు, అందరూ కూడా ఆయన ఒక మనిషిగా చిలివెక్కాడు. ఈ ఎడబాటంతా తట్టుకోలేక అని చెప్తాడు. అందుకే ప్రభు తన మహిమను పరలోకములు విడిచిపెట్టి రిత్తునిగా వచ్చి మన కోసము బలి ఆయను. మన కోసం ఏమయ్యాడంట? ఆయన బలి ఆయి, దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు? ఆయన రిత్తునిగా పరలోకంలో గొప్ప అంతస్తులున్నాయి, కానీ మన కోసం అంట చూడండి ఏం మాట్లాడుతున్నాడు. యోబు భార్య అంతా దేవుని పేరెత్తావా అంది. ఎవరిని? భర్తని. దేవుని దూషించు. భర్త అన్నాడు, యోబు మూర్ఖురాలా, ఏం మాట్లాడుతున్నావు? దేవుని దూషించాలా? వచ్చినప్పుడేమో అనిపిస్తావా అని తన భార్యను గద్దిస్తాడు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, దేవుని పేరు ఎత్తవద్దు. ఎవరన్నారు?
చచ్చిపోయిన చావు, చావనైన చావు గాని ఎవరి పేరు ఎత్తకు. చూడండి, యేసు అంత శ్రమలో కూడా ఏమంటున్నాడు, నా దేవా నా దేవా. ఒక మానవుడిగా చేయవలసిన ప్రార్థనలు ఆయన చేస్తా ఉన్నాడు. మానవుడు శ్రమలో తలంచవలసింది ఎవరిని? దేవుణ్ణి. దేవుణ్ణి నువ్వు ఎలాగెత్తుతున్నావు, ఎలా తలస్తున్నావు? సాధు సుందర్ సింగ్ గారంటో ఒక పాడుబడిన బావిలో పడేశారు. అప్పుడు ఇదే ప్రార్థన చేశాడండి. వెంటనే ప్రభు పక్కనే ఉన్నాడండి. ప్రభుని చూశాడండి. ఈరోజు ఎంత శ్రమలైనా, ఎంత కష్టలైనా, ఎంత బాధలైనా, ఎంత వ్యాధులైనా నా దేవా నా దేవా అని తలంచుకుంటే ఆయన పక్కనే ఉంటాడు. ఆయన పక్కన ఉంటాడు. యోబు పక్కన ఎవరున్నారు? ప్రాణం ఎవరు తీయలేకపోయారు. దేవుణ్ణి పరితపించేవాడిని ఎవడు ఏం చేయలేడు. ఏ శ్రమ ఏం చేయలేదు, ఏ వ్యాధి ఏం చేయలేదు, ఏ బాధ ఏం చేయలేదు. చూడండి, అంత శ్రమలో కూడానంట యేసు ఎవరు పేరెత్తాడు? దేవా అని పేరెత్తాడు. ఈరోజు ప్రతి విషయంలో కూడా మనం ఎవరు పేరెత్తాలంట? యోబు భార్య ఏముంది? ఎత్తవద్దు, దూషించు అని చెప్పింది, సలహా ఇచ్చింది దేవుణ్ణి. చాలా చాలా పరీక్షలు వస్తూ ఉంటాయి. ఆ పరీక్షలో నువ్వు ఎత్తుతున్నావా, నువ్వు పరలోకంలో ఎత్తబడతావు, నీ అంతస్తు మారిపోతుంది. వాళ్ళకిలాగా వీళ్ళకిలాగా పొరపాటు మాట్లాడావా, నీ అంతస్తు దిగజారిపోతుంది, వాళ్ళకిలాగా వెళ్ళిపోతావు. చూడండి, ఈ 4వ మాట హెచ్చరిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు పడుతున్న బాధ అంతా ఇంత కాదు. చూడండి, కనుక మనము కూడా ఆ విడవడిన రూపమును బట్టి ఆ పెండ్లి కుమారుని రూపము ధరించి పెండ్లి కుమార్తెగా సిద్ధపడే ధన్యత మనెల్లరికూ అనుగ్రహించును గాక. 7 మాటలు పలికినావా, ఎరుక పరచితి